హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ఎస్ 11 అయిపోయింది. నేను వచ్చేసాను. నాతో పాటు ఒక మంచి యంత్రాన్ని మీ ముందుకు తెచ్చేసాను. నిజంగా ఈ రోజు నేను చూపించబోతున్న యంత్రం అయితే మనందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ డైటింగ్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇంకా ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అనుకుంటున్నారా? చూపిస్తాను. అదేంటంటే స్ప్రౌట్స్ మేకర్. స్ప్రౌట్స్ మేకరా? ఇదేంటిది పోపుల డబ్బాలా ఉంది అనుకుంటున్నారా? కానీ నాకైతే మాత్రం ఇది ఫస్ట్ చూడగానే పోపుల డబ్బాని గుర్తొచ్చింది. మీకు కూడా అంతే కదా? మన అమ్మ వాళ్ళు అందరూ చక్కగా పోపుల డబ్బాలో పోపులు అన్నీ దాస్తూ ఉంటారు. అప్పుడప్పుడు డబ్బులు కూడా దాస్తూ ఉంటారు. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇందులోంచి తీసిస్తూ ఉంటారు కదా. కానీ ఇది పోపుల డబ్బా మాత్రం కాదు, స్ప్రౌట్స్ మేకర్ అన్నమాట. చూడండి ఎంత ముద్దుగా భలే ఉంది కదా. కానీ ఎంత బాగానే ఉంది. ఇది స్ప్రౌట్స్ని ఇందులో ఎలా వస్తాయి ఏంటి, ఎలా ఏమైనా వండాలా, అసలు ఏం చేయాలి, గింజలు వేయాలా, మొలకలు వేయాలా అలా అంటారు కదా. నాకు డైలాగ్ గుర్తొచ్చింది, చెప్పేస్తా. దాని తర్వాత చెప్తాను, ఓకేనా? నువ్వు నారు పోసావా నీరు పోసావా అంటారు కదా. నేను నారు పోయలేదు నీరు పోయలేదు కానీ మొలకెత్తిస్తా. ఇప్పుడు అది ఎంత బాగుంటుందో మీరే చూడండి. తర్వాత ఇది కొనుక్కున్న తర్వాత మీరు కూడా మొలకెత్తించవచ్చు. ఏమంటారు? అబ్బా అంటారు కదా పంటలు పండించడం చాలా కష్టమని, కానీ స్ప్రౌట్స్ పండించడం చాలా ఈజీ. అబ్బా ఎలా చెప్తా. యాక్చువల్గా మనందరం రెగ్యులర్గా డైటింగ్ చేసే వాళ్ళకి స్ప్రౌట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తినమంటారు డాక్టర్స్ అయితే. ఎనీ టైం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లంచ్లో కానీ ఎప్పుడన్నా కొంచెం స్ప్రౌట్స్ తినాలి. కానీ స్ప్రౌట్స్ తినాలి అంటే ఒకేసారి మనం తెచ్చుకొని పెట్టుకుంటే పాడైపోతాయి కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పాడైపోతాయి. మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే మనకేమో రాదు. ఒకవేళ బయట నుంచి ఇంత చిన్న ప్యాకెట్ ఉంటుంది. అది 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు. సూపర్ మార్కెట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నచ్చిన రేటు పెట్టుకుంటూ ఉంటారు. అవి తీసుకొస్తామా? మనం తినము. మళ్ళీ అవి ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి. ఏం చేయాలి? సరే ఇంట్లో చేద్దాం, పోయిందే ఉంది, ఇంట్లో చేస్తాం. ఇంట్లో ఎలా చేస్తాము? చక్కగా అవన్నీ తీసుకొచ్చేసి వాటిని మనం మొలకెత్తించాలి అంటే తడిపేసి ఒక తడి క్లాత్ ఉంటుంది కదా, తడి బట్టలో వాటిని పెట్టేసి మూట కట్టేసి పెడతాం కదా. పెట్టిన తర్వాత ఒక రోజు అయిన తర్వాత అవి మొలకలు వస్తాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి పాడైపోతాయి. బూజు పట్టేయడము, స్మెల్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. లేదు ఫ్రిడ్జ్లో పెడతామా అంటే ఫ్రిడ్జ్లో పెడితే పాడబోవు, కానీ మొలకలు కూడా రావు. చాలా టెన్షన్ కదా. బయట పెట్టామంటే వస్తుంది, బూజు పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టామంటే మొలకలు రావు, పాడవకుండా ఉంటుంది. మరి ఏం చేయాలి? మొలకలు రావాలి, పాడవకుండా ఉండాలి. అట్లీస్ట్ మనం మొలకలు తెచ్చుకున్నామంటే ఒక 4-5 రోజులు నిలవ ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం ఇలా చేయాలంటే మనకున్న ఈ జాబ్కి, ఈ వర్క్ టెన్షన్స్కి, ఇంట్లో పనులకి, పిల్లలతో అంతా మనకి అవ్వదు కదా. మరి ఏం చేయాలి? ఇలా మీరు ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? మరి మేము కూడా ఆలోచించాం. మేము కూడా మీకోసం బాగా చించితే మాకు తెలిసినది, మాకు బాగా నచ్చినది ఏంటయ్యా అంటే మా స్ప్రౌట్స్ మేకర్. ఎస్, దీంట్లో స్విచెస్ కానీ లేకపోతే ఏమంటారు ఎక్కువ ఆన్ చేయాలా, ఆఫ్ చేయాలా, ఎంతవరకు ఉంచాలి, ఇదేమీ అవసరం లేదు. చూసారు కదా, ఇది మనకి బేస్ ఒక బౌల్. ఓకే, దీంతో పాటు ఇంకొక బేస్ బౌలు, ఇంకొక బౌలు, చక్కగా ఒక క్యాప్. మీకు కావాలనుకుంటే 2 లేయర్స్ ఉంది, సింగిల్ లేయర్ ఉంది. లేదు మా ఇంట్లో గ్యాంగ్ ఎక్కువ ఉన్నారు, లేదు ఇప్పుడు మేము నిల్వ చేసుకోవాలి ఎక్కువ అనుకుంటే 4 లేయర్స్ ఉంది, 5 లేయర్స్ ఉంది. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొచ్చుకోండి. నేనైతే వైట్ అయితే చక్కగా మొలకెత్తిన గింజలు పైకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నేను వైట్ కలర్ చూస్ చేసుకున్నాను. సో నేను 3 లేయర్స్ ఉన్న తీసుకొచ్చాను. మీకు ఎలా కావాలంటే అలా మీ కన్వీనియన్స్ని బట్టి తీసుకొచ్చుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఇందులో మనం మొలకెత్తించిపోతున్నాం. సో మీరు గమనించారా, ఈ బాక్స్లో మనకి ఒక రెడ్ కలర్ క్యాప్ ఉంది. సో అన్ని బాక్సెస్కి లేదు, జస్ట్ 2 బాక్సెస్కి ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇందులో మనం స్ప్రౌట్స్ వేస్తాం కదా. అది స్ప్రౌట్స్ రావడానికి ఏంటి అంటే ఇక్కడ మీరు ఈ క్యాప్ తీసేసారంటే చూసారా, గాలి రావడానికి చిన్న హోల్ కనిపిస్తుంది, ఎయిర్ వెళ్ళడానికి రావడానికి. సో ఈ ఎయిర్ ఏంటంటే
ఈ ఎయిర్ ఏంటంటే మనకి పాడవకుండా ఉంటుంది, గాలి కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా, సో అప్పుడు అప్ అండ్ డౌన్ అవడం వల్ల మనం పెట్టినటువంటివి పాడవకుండా ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? పెసలు కానీ ఇవన్నీ మనం పెడతాం కదా, సో అవి పాడవకుండా బూజు పడుతుంది కదా మనం మామూలుగా ఆ క్లాత్లో కట్టి పెడుతుంటే, అలా బూజు పట్టకుండా ఉండడానికి ఇవి. వన్స్ మీరు ఇందులో పెట్టేటప్పుడు మాత్రమే పెసలు ఇవన్నీ వేసినప్పుడు మాత్రం ఓపెన్ చేయండి. ఒకసారి కనుక మీరు అయిపోయింది వాడేసామన్నప్పుడు మాత్రం ఈ క్యాప్ యాజ్ యూజువల్ పెట్టేసి మళ్ళీ డస్ట్ అది వెళ్ళకుండా ఉంటుంది. దీన్ని మళ్ళీ సేఫ్గా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది మన వాషబుల్ అనమాట, హ్యాపీగా వాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో లేయర్స్ లాగా నేను వేసి మీకు చూపిస్తాను, లేదంటే ఒక దాంట్లోనే. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు పెసలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని మీరు తీసుకొచ్చేసి ఫస్ట్ వాష్ చేసేసేయండి. నీట్గా వాష్ చేసేసిన తర్వాత వాటిని పెసలు కానివ్వండి, శనగలు ఇవన్నీ ఉంటాయి కదా, కొంతమంది విడివిడిగా తింటారు, లేదు అంటే మనం కలిపేసుకోవచ్చు. నేనైతే మొత్తం అన్ని మిక్స్ అయితే తింటాను కాబట్టి సో నేను మిక్స్ చేసేసాను. సో దీంట్లో ఏం చేద్దామంటే ఇవి ఫస్ట్ మీరు శుభ్రంగా నీట్గా కడిగేసండి. కడిగేసిన తర్వాత ఒక 1 అవర్ నానబెట్టండి. ఓకేనా, అంటే చాలా మందికి తెలుసు, ఒకవేళ ఇంట్లో చేసుకోవడం తెలియక బోల్డ్ అనే డబ్బులు ఖర్చు పెట్టి మీరు కనుక బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు ఉంటే జస్ట్ జాగ్రత్తగా వినండి, వెరీ సింపుల్. మీది దీనికి పెద్ద కష్టం ఏమీ పడనవసరం లేదు. ఫస్ట్ వాష్ చేయండి అండ్ దాని తర్వాత ఒక 1 అవర్ పాటు నానబెట్టేసేయండి. మీరు ఏమేమి తినాలనుకుంటున్నారో పెసలు ఇవన్నీ, సో నానబెట్టిన తర్వాత వాటిని శుభ్రంగా నీళ్ళు లేకుండా తీసేసి ఇలా ఈ బాక్స్లో వేసేసాం కదా, వేసిన తర్వాత దీనిపైన మనం ఇలా మూత పెట్టేయాలి. ఓకే, మూత పెట్టిన తర్వాత ఒక 3 అవర్స్, జస్ట్ 3 అవర్స్ కనుక మనం దీన్ని ఇలా వదిలేస్తే చక్కగా మొలకలు వచ్చేస్తాయి. మనం పంట పొలాలకి వెయిట్ చేసినట్టుగా అన్ని రోజులు వెయిట్ చేయని అవసరం లేదు. లేదు అనుకుంటే ఒక 6 అవర్స్ కనుక మీరు వదిలేస్తే ఇంకా బాగా మొలకలు వస్తాయి. యాక్చువల్గా మనం కనుక దీన్ని క్లాత్లో కట్టామనుకోండి, వైట్ క్లాత్లో అది కడతాం కదా, అలా కడితే మనకి మొలకలు రావడానికి 24 అవర్స్ పైన టైం పడుతుంది. 24 అవర్స్ పైన టైం పడుతుంది. కానీ ఇందులో మనకి అంత టైం అవసరం లేదు, 3 అవర్స్ చాలు. లేదు పర్లేదు మనకి టైం ఉందిలే, పొద్దున్న మీ ఆఫీస్కి వెళ్తూ మీరు కలిపి పెట్టేశారనుకోండి, మీరు ఈవినింగ్ వచ్చేటప్పుడు రెడీ అయిపోతుంది. 6 అవర్స్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి. అండ్ ఇలాగే మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, మనం బయట నుంచి తీసుకొచ్చి మళ్ళీ పాడవుతాయని టెన్షను, ఇంట్లో చేయాలంటే పాడవుతాయని టెన్షను, దీంట్లో మీరు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే ఒక 1 వీక్ అయినా సరే మీకు అసలు పాడవ్వవు. దీన్ని కొద్దిసేపు మనం ఇలాగే పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు నేను నెక్స్ట్ ఐటమ్ని చూపించబోతున్నాను. నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఐటమ్. మరి ఎంత తెలుసుకోవాలనుందా? చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఏంటి అని చెప్తాను. జనరల్గా మనం ఇంట్లో లేడీస్ కదా ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాము. అబ్బాయిలు ఏంటంటే చక్కగా ఆఫీస్కి వెళ్ళి వస్తుంటారు. మనం కవర్లు మోసే బాధ ఎలాగో తప్పదు. ఆ మోసేదేదో సున్నితంగా చక్కగా హ్యాపీగా వెయిట్లెస్గా అంత బరువు గీసుకోకుండా మోస్తే ఎలా ఉంటుందండి? బాగుంటుంది కదా. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అట్లాంటివి ఏమైనా ఉంటే బాగుంటుంది ఎలా అని చెప్పి? మీరు ఎందుకు ఆలోచిస్తారండి? మీ గురించి ఆలోచించడానికి మేము ఉన్నాం కదా, మాకు ఇచ్చినంత ఉంది కదా, సో మీరు లైట్ తీసుకుంటారు, రోజు మాకు ఇచ్చినంత చూస్తారు. ఇదే కదా మీరు అక్కడి నుంచి చెప్పే సమాధానం. అందుకే మేమే ఆలోచించి ఇలాంటి యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మా ఆడవాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి అని ఆలోచించాం. దాంట్లోంచి ఆలోచనలోంచి పుట్టుకొచ్చినటువంటిదే ఈ యంత్ర. ఇదేంటి అనుకుంటారా? బాగుంది కదా. ఇదేంటో అసలు మీరేమనుకుంటారు నేను చెప్పనా? ఇదేదో చిక్కుడుగాయ ఏమో. అబ్బా చిక్కుడుగాయలు కూడా ఇలా వచ్చేసాయి వదినా, ఏంటదినా అంజలి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ఇందులో గింజలు పెద్దగా ఉంటాయా చిన్నగా ఉంటాయా? ఇది ఫ్రై చేయాలా పులుసు చేయాలా? ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా. కాదు, ఇది మీరు అనుకుంటున్నట్టు చిక్కుడుగాయ కాదు. ఇదే ఇప్పుడు నేను మీకు చూపించిపోతున్న యంత్ర. ఏంటి యంత్ర అంటే కవర్ హోల్డర్. భలే ఉంది కదా, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా మెత్తగా ఉంది. సో దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేసి ఇందులో మనం కవర్స్ పెడతాం అనమాట. ఎన్ని కవర్స్ అంటే అన్ని కవర్స్ మనం ఇందులో పెట్టుకోవచ్చు. సో ఇలా క్లోజ్ అయిపోతుంది, అది ఇలా పట్టుకుంటాం. సో ఇందులో మనకి సైజ్ వైజెస్ కూడా ఉన్నాయి. ఇంకొంచెం చిన్నది ఉంది, ఇంకా పెద్ద పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా కావాలంటే మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్లూ, రెడ్, బ్లాక్, ఎల్లో ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి. సో మీకు ఏ కలర్ కావాలంటే చూస్ చేసుకోండి. ఐ లైక్ గ్రీన్, సో నేను గ్రీన్ కలర్ తీసుకొచ్చాను. సో ఎలా పెట్టాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాను. ఓకే, ఒక చేత కూరగాయలు, ఇంకొక చేత్తో కూడా కూరగాయలే. ఓకే, ఇవన్నీ ఒక చేత్తో పట్టుకొస్తున్నాం. సో ఎలా పట్టుకొస్తాం? నాకు అసలు అంత స్ట్రెయిన్ ఏం అనిపించట్లేదు. హ్యాపీగా ఇది కూడా నేను చెప్పాను కదా చాలా స్మూత్గా ఉంది.
చేతిలో పట్టుకోవడానికి ఏదో ఒక బాల్ లాగా స్మైలీ బాల్ ఉంటుంది కదా మనకి, ఎప్పుడన్నా కోపము స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. సో అలా మనం నిజంగానే ఇలా అనుకుంటూ వస్తే కూడా బ్లడ్ చక్కగా ఏమంటారు ఫంక్షన్ అవుతూ ఉంటుంది ఫింగర్స్కి. ఇది కూడా ఒక విధమైన ఎక్సర్సైజే, బాగుంది. సో ఇలా మీరు వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ లేకుండా చక్కగా ఇలాంటి కొని పెట్టేసుకున్నారు అనుకోండి, ఒక డజనో ఎన్నో. ఎప్పుడంటే అప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి తీసుకెళ్తే ఎన్ని కవర్స్ అనేది తీసుకొచ్చుకోవచ్చు. మన చేతులు నొప్పి ఉండవు, అవి రెడ్డిష్గా అయిపోవు, తెగుతుందన్న భయం లేదు, ఇది ఒక పక్క తెగిపోతుందన్న టెన్షన్ ఉండదు. హ్యాపీగా మన ప్రశాంతంగా మనం వెళ్ళి మన కూరగాయలు కొనేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు అనమాట. సో బాగుంది కదా. మరి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా మీకు చూపించిన తర్వాత ఒక 3 hours వరకు నేను కొన్ని స్ప్రౌట్స్ని వేసాను దాంట్లో. మరి ఒక్కసారి చూద్దామా అవి ఎంతవరకు వచ్చాయో. ఎస్, వైట్ కలర్ కాబట్టి నేను చెప్పాను కదా ఆల్రెడీ వచ్చినాయి. 3 hours అయితే బాగానే వస్తాయి, ఒక 6 hours అయితే ఇంకొంచెం బాగా వస్తాయి. వచ్చినాయి. ఏ నా పొలంలో మొలకలు వచ్చాయి కాదు, అదేం సినిమా, కొంచెం సిద్ధార్థ సినిమా ఉంటుంది కదా, అందులో తను అరుస్తాడు ఏ నా పొలంలో మొలకలు వచ్చాయి అని. నా స్ప్రౌట్స్కి మొలకలు వచ్చాయి. మై గాడ్, ఇంత ఈజీ అని తెలియక నిజంగా నేను కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చుకునేదాన్ని స్ప్రౌట్స్కి. ఇక నుంచి దర్జాగా నేను మా ఇంట్లో చేయబోతున్నాను. చూసారా, మొలకలు వచ్చాయి, దిగో. ఒకవేళ మీరు ఒక 6 hours పెడితే ఇంకా బాగా వస్తుంది. సో వీటితో మనం కావాలంటే ఇలాగే తినచ్చు. ఏదో అనుకుంటా ఆనియన్స్, కొంచెం లెమను, కొత్తిమీర, అంతే. ఉప్పు కారాలు మసాలాలు వేయకండి, ఇది కూడా చచ్చిపోతుంది. ఓకేనా. సో చాలా ఈజీ అనమాట మనం స్ప్రౌట్స్ ఇంట్లో చేసుకోవడం. ఇక నుంచి మీరు కూడా హ్యాపీగా స్ప్రౌట్స్ని ఇంట్లోనే చేసుకోండి. మరి నాకైతే ఈరోజు ఈ 2 యంత్రాలు బాగా నచ్చాయి. మరి మీకు కూడా నచ్చాయా? మరి ప్రైస్ అంటారా, మన స్ప్రౌట్స్ మేకర్ వచ్చి అరౌండ్ 500 వరకు ఉంటుంది. అలాగే మన కవర్ హోల్డర్ వచ్చేసి అరౌండ్ మనకి 100 rupees వరకు ఉంటుంది. ఇక వారంటీ అంటారా, నో కదండి, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. సో అది ఇవి ఈరోజు నేను మీకు చూపించిన యంత్రాస్. మరి చాలా చక్కగా ఉపయోగపడతాయి. మన హెల్త్కి సంబంధించింది ఒకటి, ఇంకొకటి ఏంటంటే మన బరువుకు సంబంధించింది ఒకటి. సో 2 మీరు కూడా చాలా తక్కువ ప్రైస్ కాబట్టి షాపింగ్ చేసి తెచ్చుకోండి, హ్యాపీగా హెల్తీగా ఉండండి. మరి ఇది ఇవాళ మా కిచెన్ యంత్ర. మీకు బాగా నచ్చింది కదా. ఇలాగే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కూడా సూపర్ యంత్రాస్తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, keep watching this year and signing up. బాయ్ బాయ్. మీకు మా ప్రోగ్రామ్ బాగా నచ్చిందా? మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగిన్ టు www.youtube.com/etvabruchi, అలాగే www.facebook.com/etvabruchiలో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.